నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ బూరుగుపూడి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని దిగజార్చేలాగా కంటే వినయ్ తేజ వ్యవహరిస్తున్నారని వారిపై మండిపడ్డారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ బూరుగుపూడి తరఫున నేను రాజు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే మా గ్రామ నాయకుడు శ్రీ కొవ్వూరి సర్రాజు గారి విషయంలో కానీ ఆయన తీసుకొచ్చిన వ్యక్తులు, ఆయన వెనకాలండి ఆయనతో పాటు ఆయన తీసుకొస్తేనే కానీ పార్టీలకు వచ్చే దారి లేని వ్యక్తులు ఈరోజు తిరగబడి ఆయన గురించి విమర్శలు చేస్తున్నారు. ఒకే పార్టీలో ఉంటున్నాం. ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు క్రొవ్వుడి వారి వంశం నుంచి క్రొవ్వుడి వారి కుటుంబం నుంచి ప్రారంభమైనవి. ఆ కుటుంబాన్ని దాటి ఎవరో కూడా కాపులు కానివ్వండి, ఇతర బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఓసీలు కానీ ఎవరైనా సరే ఆ కుటుంబాన్ని నమ్ముకునే బూరుగుపూడి ఉంది. ఆయన ఒక బూరుగుపూడికే నాయకుడు కాదు, నియోజకవర్గంలో పేరున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఏకవచనంతో సంబోధిస్తూ ఆయన గురించి తప్పుగా మాట్లాడడం మేమందరం మాకు చాలా కలత చెందింది. ఈ రోజు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన లేడా ప్రెస్ మీట్ మీరు పెట్టారు ఏంటంటే మేము అందరం కూడా క్రొవ్వుడి వారి కుటుంబ అభిమానులు, బూరుగుపూడి వైఎస్ఆర్సీపీ నాయకులు. ఫస్ట్ నుంచి ఉన్నాం. నువ్వు ఎప్పుడొచ్చావు? పార్టీ గెలిచిన 2 సంవత్సరాల తర్వాత వచ్చావు. నువ్వు వచ్చిన తర్వాత పార్టీకి ఉన్న మైలేజ్ ఎంత అంటే మేము 700-800 మైలేజ్ తెచ్చుకుని మెజారిటీ మా బూరుగుపూడిని రాజా గారికి అప్పచెప్పాం. అప్పుడు విజయలక్ష్మి గారు కూడా ఓడిపోయినప్పటికీ కూడా మా ఊరు నుంచి 600 మెజార్టీ ఇచ్చాం. కానీ నువ్వు గెలిచిన తర్వాత రాజా గారు గెలిచిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మా పార్టీలోకి వచ్చి ఈ 3 సంవత్సరాలు నాశనం చేసిన దానికి 600 మెజార్టీ అలా -600 అయ్యి స్థాయికి బూరుగుపూడిని పడగొట్టేశావు. ఇదే పరిస్థితి కొనసాగితే బూరుగుపూడిలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అసలు ఓటుకే నోచుకోకుండా పరిస్థితి వస్తుంది. ఒక కులాన్ని రెచ్చగొడతావు, ఇంకో కులం మీద గొడవ పెడతావు, ఒక వ్యక్తిని రెచ్చగొడతావు, ఇంకో పెడతావు, ప్రెస్ మీట్ పెడతావు, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఎందుకు మాట్లాడుతున్నావు నీకే తెలీదు. నీ దగ్గర ఏదైనా ఉండొచ్చు, అది నీ పర్సనల్. బట్ ఏదైనా సరే నలుగురిలోకి వచ్చినప్పుడు ఆ ఊరికి ఉన్న గౌరవాన్ని, ఆ ఊరు పెద్దకు ఉన్న గౌరవాన్ని, ఆ ఊరు ఏం చేసిందంటే ఆ కుటుంబ నేపథ్యం ఏంటంటే బూరుగుపూడిలో గుడికి స్థలం ఇచ్చింది వాళ్ళు, బడికి స్థలం ఇచ్చింది వాళ్ళు, పంచాయతీ స్థలం ఇచ్చింది వాళ్ళు. మా ఊరు పంచాయతీలో ఈ రోజు కూడా క్రొవ్వుడి సర్రాజు గారి నాన్నగారి ఫోటో, సూర్యనారాయణమూర్తి గారి ఫోటో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా సరే ఎప్పుడు ఆ ఫోటోకి దండం పెట్టి దండేసి ఇస్తారంటే ఆ కుటుంబం బూరుగుపూడిలో ఇటు ఎస్సీ పేట కానీ ఏ బీసీ పేట కానీ ఏదైనా సరే స్థలాలన్నీ వాళ్ళ దానాదత్తం చేసిన స్థలాలే. అలాంటి కుటుంబం నేపథ్యం అయింది. ఈ రోజు సొసైటీ గురించి మాట్లాడుతున్నా, ఆ సొసైటీ స్థలం ఇచ్చింది కూడా ఆ క్రొవ్వుడి గారి కుటుంబమే. అలాంటి కుటుంబాన్ని విమర్శించే ముందు ఫస్ట్ నీ కుటుంబ నేపథ్యం ఏంటి, నువ్వు చేసింది ఏంటి ఊరికి అనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుని ఆ విధంగా నువ్వు మాట్లాడాలి. అదే విధంగా ఇప్పుడు ప్రెస్ మీట్ మీరు పెట్టారేటి, ఆయన దాకున్నాడని అదొకబులు చెప్తా. ఆయన నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ సమాధానం చెప్పే స్థాయి కాదు, అసలు నువ్వు ఆయన విమర్శించే స్థాయి కాదు. ఆయనకి నీ సమాధానం చెప్పవలసిన పరిస్థితి కూడా లేదు. నీకు మేమే సమాధానం చెప్తాం. ఆయన అభిమానులుగా మేమందరం దీన్ని ఖండించాలని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడైనా సరే నీ పద్ధతి మార్చుకోకపోతే నీ ద్వారా మా వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైపోయే అవకాశం ఉంది మా బూరుగుపూడిలో. కనుక దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈ విషయాన్ని రాజా గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. నమస్తే సార్, పత్రికలకు నమస్కారం. నా పేరు అడప నరసింహతి. నేను వైసీపీ సీనియర్ నాయకుడిని. మా పార్టీ నగ్గిన తర్వాత 2 సంవత్సరాలకి మా సర్రాజు గారు కాళ్ళు ఏళ్ల పట్టుకుని మా వైసీపీ పార్టీలోకి వచ్చాడు. మేము ఊరందరూ పార్టీ నగ్గిన తర్వాత ఆడ అవసరం ఏంటి సారో వద్దని అంటే అతను బ్రాహ్మలు కాదండి, కాళ్ళు ఏళ్ల పట్టుకుని మనసు కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత సరే పోయింది ఏముంది, గోల పెడుతున్నాడు, పార్టీలో తీసుకొస్తే పార్టీ బలోపేతం అవుతుందని నమ్మి తీసుకొచ్చారు. అతను తీసుకురాకముందు ఊరంతా ఒక తాడు మీద ఏ గొడవలు లేకుండా ఎస్సీ గాని బీసీ గాని ఓసీ గాని ఎప్పుడు మతభేదాలు లేకుండా
ఊరు సమావేశంగా ఉండేదండి. అతను వచ్చిన తర్వాత ఎస్సీల్ని, బీసీల్ని, ఓసీల్ని బానిసలుగా చేసి మందు, గంజాయి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి కుర్రోళ్ళు నాశనం చేసి కుర్రోళ్ళ లైఫ్ కూడా పాడు చేశాడండి బూరుగుపూడిలోని. ఎప్పుడు కూడా ఓసీలు, బీసీలు, ఎస్సీలు అన్న గొడవ ఉండేది కాదు. కులాల్లో గొడవలు పెట్టి పోయిన టర్మ్ 600 ఓట్ల మెజార్టీ వచ్చి ఈ టర్మ్ అతను చేసిన పనికి 500 మైనస్ పోయిందండి ఓటింగ్. ప్రతి దాంట్లోని గొడవేనండి. ప్రతి దాంట్లోని ఒకళ్ళిద్దరు మంది ఏం చేస్తాం, ప్రెస్ మీట్లు పెడతాం. ఇంకా అదే పని అండి. ఊళ్ళో వాళ్ళ తాతలు అమ్మేసిన ఆస్తు ఉంటాయండి, దాన్ని సంతకాలు చేయాలంటే డబ్బు కావాలి. ఓ బ్రాందీ షాప్ కూడా ఏదైనా లంచ్ ఇవ్వకపోతే వాళ్ళ మీద గొడవలు కావాలి. ప్రతి దాన్ని గొడవ. ఈ మధ్యకాలంలో ఎస్సీపేటలో 2 కుర్రోళ్ళు అమాయకులు బ్రాందీ షాప్ మీద గొడవ పంపించి ఆడు బలి చేసి ఇంట్లో పడుకున్నాడండి. అది రాజకీయ అతను. మన ప్రెస్ మీట్ పెట్టాడండి. 4 మనుషులు. ప్రెస్ మీట్ అంటే ఎలా ఉండాలండి? ఊళ్ళో 10 మందిని కేకేసుకు ప్రెస్ మీట్ పెట్టాలండి. 4 గోళ్ల మధ్య ఉండి ప్రెస్ మీట్ పెడతాడు. అతను కలిసి వస్తే మాట్లాడు, కలిసి రాకపోతే మాట్లాడతాడు. ఎవరికైనా స్థలాలు చేయాలని ఇచ్చేయాలి డబ్బులు. కబ్జా ఊళ్ళోని. మంచి కానీ చెడ్డ కానీ ఎవరికే ఉండదు. ఒక పెద్ద మనిషి ఉందాతనంగా ఇవాళ సొసైటీ కేకేయారండి. ఎందుకు కేకేస్తారండి? ఆ నాన్నగారిది గౌరవప్రదమైన కుటుంబం, ఆ స్థలదాతలు కాబట్టి ఇచ్చి స్థలాలు కట్టి ఇచ్చిన వల్ల అతను పెద్ద మనిషిగా ప్రతి వాళ్ళు కేకేస్తారు. పార్టీతో సంబంధం ఉండదండి. వీడు వచ్చిన తర్వాత రకరకాల గొడవలు పెట్టి ఊరు సర్వనాశనం అయ్యి ఇదే కొనసాగితే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోద్దండి బూరుగుపూడి. ఈ ఎఫెక్ట్ మండలం మీద, నియోజకవర్గం మీద కూడా పడదు. అతను సామాజిక వర్గంలో అతను కూడా ఎవరైనా ఒక వ్యక్తి వస్తాడా? ఎవ్వడో రాడు. ఈ అమాయకులు ఎస్సీలు, బీసీలు, కాపులు కొంతమంది ఉంటారు కదండి, ఆ బ్యాచ్ని మెయింటైన్ చేసి వాళ్ళకి మందు పొలాలు కట్టి ఇప్పించి ఇచ్చలవిడిగా గొడవలు స్టార్టింగ్. వాళ్ళ నాన్నగారు చేసిన కబ్జాలు, వాళ్ళ తాతగారు చేసిన భోగోతాలు అందరికీ తెలుసు. ఎయిర్పోర్ట్లో దొంగల తాత, ఆడు బాబో దొంగ, ఈడో దొంగ, జనాందరు ఆయా మేమందరం కాదన్నాడు. మా గురుగారు కాళ్ళు పట్టుకుని ఏళ్ళ వచ్చి మన ఎత్తెక్కి ఏకవచనంతో మా గురుగారిని మాట్లాడుతున్నాడు. ఎవరినైనా అలా మాట్లాడతాడు. సందగాడు మాట్లాడతాడు, పొద్దున్న వస్తాడండి, కాళ్ళు అట్టేసుకుంటాడు. అన్నింటికి సరిపోయిన కుటుంబం అండి. ఉన్నవారు ఉన్నారండి బూరుగుపూడిలో. అతనితో సామాజిక వర్గంలో ఉన్న సౌదరీస్ ఉన్నారు. ఎవరు అలాంటి మనిషి ప్రపంచం మీద పుట్టడండి, పుట్టబోవడం. ఇలాంటి వ్యక్తి ఊరికి ఇప్పుడు ఒక నెంబర్ కూడా చేయలేదు అంటున్నాడు. ఆడు అసలు ఏ పదవి పోటీ చేయడండి? ఆడు ఏ పదవి పోటీ చేయడు బూరుగుపూడిలోది. ఆడి బాబుని సొసైటీ పదవిలోని మేము అందరం కలిపి నిలబెడితే ఒక రాత్రి వెళ్ళి అమ్ముడైపోయాడు. ఆడు బాబు అమ్ముడైపోయాడు. అదే కంటే కేసరావు గారికి మమ్మల్ని అందరినీ అమాయకులు చేసి వదిలేసిపోయాడు. అలాంటి పదవ సొసైటీకి రమ్మను, ఛాలెంజ్ చేస్తాను, సొసైటీకి నిలబడం. ఛాలెంజ్ చేయమనండి, తప్పే ఉంది. సొసైటీకి వచ్చి నిలబడి ఛాలెంజ్ చేయమన్నాడు. ఏదో ఒక ఇద్దరిని తీసుకెళ్తాం ప్రెస్ మీట్ వాళ్ళు, వాళ్ళ అమాయకులు ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఏదో ఆశలు కల్పిస్తాం, వాళ్ళని రెచ్చగొడతాం. ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు కొంతమంది బలైపోయారండి. మా ఊళ్ళో గంజాయి, సారా, బ్రాందీ విచ్చలవిడిగా ఇంత ముందు ఉండేది కాదు. ఈడు వచ్చిన తర్వాత ఈ విపరీతంగా కుర్రవాళ్ళు పాడైపోయారు. కావాలితే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏమండి, అది పద్ధతి మార్చుకోమన్నాడు. ముందు రాజకీయం కాదండి, అది ఫస్ట్ నుంచి ఉండాలండి. అది వంకరతనం నిబ్బరం చేయలేవండి. ఆ వంకరని నిబ్బరం చేయలేవండి. ఆడు తాత అటువంటి వాడు, ఆడు బాబు అటువంటి వాడు, ఈడు అటువంటి ఈడికి ఈ ఊళ్ళో ఆడు సామాజిక వర్గంలో కూడా వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడండి. ఆడు తమ్ముడు కానీ, ఆడు బులిబాబు కొడుకులు కానీ, పెద్దబాబు కొడుకులు కానీ ఎవడైనా వచ్చేవాడు ఉన్నాడు. అమాయకులను బలి చేస్తున్నాడు. అలా బలి అయిపోయినాడు బోళ్ళు మంది ఉన్నారు. అది రాజాగారి దృష్టికి తీసుకెళ్ళి ఈ గొడవలు, ఈ లోకం ఒక పెద్ద మనిషిని పెద్ద మనిషిలా గౌరవించాలండి. పార్టీ కాదండి, అక్కడ ఉందాతనం ఉండాలండి. కుక్క తోక వంకర, ఆ వంకరని ఎప్పటికీ తీయలేవు. అన్నింటినీ పార్టీలోనే మారుతాడు. చిట్టూరు రవీంద్ర చేసాడు, పెందుర్తి వెంకటయ్య అందరూ చదివాడు. ఇప్పుడు కూడా ఆడు జనసేన రెడీగా ఉన్నాడు. పట్టాలు ఎక్కడెత్తలేదు, ట్రైను ఏది దూకుతుంది పోతమే. పేకాట్లు ఆడిస్తాడు, క్లబ్లు ఆడిస్తాడు, అన్నీ చేస్తూనే ఉంటాడు. అతను వ్యాపారతను లేదు, బిజినెస్ చేయాలి.
పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ కదా పండుగ అది వెళ్ళిపోవాలి. ఉన్నవాడు మాత్రం ఎవడే వెళ్ళకూడదు.